రీసెంట్గా ఒకళ్ళు అయితే మనకి అడిగారు, సో ఎనామిల్ ఇయర్ రింగ్స్ మన దగ్గర కన్నా వేరే వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయని. సో ఆ వేరియేషన్ ఏదో 5 రూపీస్ 10 రూపీస్ అయితే అండర్స్టాండబుల్, కానీ ఆల్మోస్ట్ 50-100 రూపీస్ వేరియేషన్ అయితే చెప్పారు. సో ఏంటా అని చూసేస్తే అది డిఫరెంట్ క్వాలిటీ. అది నేను మీకు చెప్పేదానికన్నా చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుందని ఆ క్వాలిటీలో ఉండేవి కూడా తెచ్చేసాను. సో బేసికల్లీ ఈ ఇయర్ రింగ్ అయితే మనం సెల్ చేస్తున్న ఇయర్ రింగ్ 249 రూపీస్, అండ్ ఇది మార్కెట్లో కొంతమంది సెల్ చేస్తున్నవి. సో ఫస్ట్ దీంట్లో ఫినిషింగ్ డిఫరెన్స్, ఎనామిల్ దీంట్లో కంప్లీట్గా యూనిఫామ్గా ఉంది, అండ్ దీంట్లో అయితే బంపీగా ఆల్రెడీ బబుల్స్ వచ్చి క్రాక్స్కి రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వాడిన పైన డిజైన్ కన్నీ ఫినిషింగ్ చాలా స్మూత్గా అయితే ఉన్నాయి, అండ్ ఇవన్నీ పర్ల్ కెలైక్ లాగా కూడా వచ్చినాయి, అండ్ ఇవన్నీ ప్లాస్టిక్ అని స్ట్రైట్ అవే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉండే ఫినిషింగ్ కూడా ఇదైతే స్మూత్గా యూనిఫామ్గా ఉంది, అండ్ ఇది వచ్చేసి అగైన్ కొంచెం పైకి కొంచెం కిందకి ఉంది, అండ్ ప్లేటింగ్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వీడియోలో తెలియకపోవచ్చు, బట్ పట్టుకొని ఒరిజినల్గా చూసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అలానే ఇంకొక డిజైన్ కూడా ఉంది. సో సైడ్ వచ్చే ఫినిషింగ్ కానీ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి, అండ్ ప్లేటింగ్ కలర్ వేరియేషన్ కూడా క్లియర్గానే కనిపిస్తుంది. సో ఇలా క్వాలిటీ వేరియేషన్ అయితే చాలా ఉంటుంది. అండ్ సేమ్ ఎనామిల్లో ఉండే మిగతా ప్రోడక్ట్స్కి కూడా సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కాడ ఏదైతే 500 రూపీస్ ఇస్తున్నామో అది మార్కెట్లో 150-200 ఉంది అంటే ఆబ్వియస్లీ క్వాలిటీ వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం సెల్ చేసేవి అమెజాన్లో 500 అండ్ అబోనే ఉన్నాయి, 500-800 రేంజ్లో అయితే ఉన్నాయి. సో పర్చేస్ చేసేటప్పుడు ఓన్లీ సైజ్ అండ్ షేపే కాదు, క్వాలిటీ కూడా చూడండి. థ్యాంక్ యూ.